బడి దొంగనా? చూడు, బడి దొంగ అంటే నువ్వు చదువుకోవాలమ్మా, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వంట రూము. ఇది ఒక మంచి వంట రూము, బాగుంది. ఇది నీట్గా ఉందా? చాలా బాగుంది, సూపర్ ఉంది. ఊట నీరు ఇక్కడికి తీసుకొచ్చినారు. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మంచి నీళ్ళకి. సో ఇదంతా క్లీన్ చేసుకుంటే బాగుండు, నాకు తెలిసి. కొంచెం పాచి పట్టింది, గుడ్డ కట్టింది దానికి, నెట్టు కదా, అది వాటర్ మురుగు నీరు అంతా రాకుండా గుడ్డ కట్టింది. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, రాళ్ళలో నుంచి వస్తాయి. స్వచ్ఛమైన నీరు, సూపర్ ఉంటాయి నీళ్ళు ఇవి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీకు ఒక మంచి ఊరిని పరిచయం చేయబోతున్నా. ఇప్పటికి కూడా కానీ ఎలా ఉండుంటాయి ఇల్లులు, ఒక 90s 80sలలో లాగా ఇల్లులు ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. అవి అంటే ఎంత ప్రశాంతంగా జీవితం గడుపుతానంటారు వాళ్ళు, అంత ప్రశాంతమైన జీవితం గడుపుతానమాట. ఆ ఊరి పేరు పనసల బంద. ఇప్పటి వరకు కూడా ఏ గవర్నమెంట్ ఇల్లు లేవు, ఏమి లేవు. వాళ్ళు సొంతంగా ఊళ్ళో మట్టితో కట్టుకున్న ఇల్లు చాలా అందంగా అల్లుకుంటారు, చాలా కలర్ఫుల్గా వేసుకున్నారు అనమాట. మంచి ఎంతో ప్రేమతో పలకరిస్తారు, ఎంతో ఆప్యాయతతో మాట్లాడతారు. సో అలాంటి ఊరిని మీకు ఈరోజు నీకు పరిచయం చేయబోతున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ ఊరి పేరు కూడా మనకు తెలియదు. ఆ ఊరు లేకపోతే వాళ్ళు ఏమంటారు ఏమో కూడా మనకు తెలియదు. వాళ్ళు ఎలాగోలా మనకు రిక్వెస్ట్ చేసుకొని కన్విన్స్ చేసుకొని నేను మీకు వీడియోను వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయో, వాళ్ళ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. సో నా కోసం ఒక చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, అంతే. మిమ్మల్ని వేరే ఇంకేం కోరుకుంటలేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు నమ్మలేరు, సామాన్యంగా అసలు నమ్మలేరు అనమాట. ఆ ఊర్లో ఏ ఒక్క వ్యక్తి కూడా అసలు చదువుకోలేదు. ప్రతి ఒక్కరిని అడిగిన, ఎంత 25 years, 27 years, 20 years, ఎవరిని లేడీస్ని అడిగినా, జెంట్స్ని అడిగినా ఎవరు కూడా చదువుకున్నామంటే లేదు, చదువుకోలేదన్నారు. లేదు, చదువుకోలేదు. అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా ఎందుకు చదువుకోలేదు, ఎందుకు అని చెప్పేసి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు భాష పిటిటి భాష అంటారు, అంటే కోయి భాష అనమాట. కోయి దొరల వాళ్ళు ఆ భాషను అనమాట. ఎందుకంటే మాకు ఇక్కడ తెలుగు సరిగా రాదు, ఒకవేళ తెలుగు వచ్చినా కూడా స్కూళ్ళలో అలవాటు మాకు తక్కువ, అందుకని మేము ఇక్కడ చదువుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. హాయ్ చిన్న, ఓయ్ ఏం పేరు నీ పేరు? ఏం పేరమ్మా? ఈశ్వరేనా? మీ తమ్ముడా? చదువుతున్నావు నాన్న? ఎన్నో క్లాస్ అమ్మా? 3rd క్లాసా? నువ్వు చిన్న? 5th క్లాసా? 6th క్లాసా? తెలుగు మీడియమేనా? తెలుగు మీడియమేనా? ఓకే. ఈ పాప ఎవరు? వాళ్ళ చెల్లా? అంటే ఈ పాప ఈ ముగ్గురు మీరు చెల్లెలేనా? మొత్తం 1 2 3 4. ఓకే. నీ పేరు ఏం పేరమ్మా? నందునా? చదువుతానా నాన్న? ఎన్నో క్లాస్ అమ్మా? 5th క్లాసా? ఓకే. నువ్వు చదువుతానవా? చదువుతలేదా? బడి దొంగనా? చూడు, బడి దొంగ అంటే నువ్వు చదువుకోవాలమ్మా, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది వంట రూము. ఇది ఒక మంచి వంట రూము, బాగుంది. ఇది లోపల కర్రలతోటి కట్టుకున్నారు అనమాట. అది నీట్గా. ఇది చూడు, కిచెన్ మన టేబుల్, ఒక బల్ల వేసుకున్నారు, చెక్క లాంటిది. ఇక్కడ ఒక పొయ్యి పెట్టుకున్నారు, బాగుంది నీట్గా. ఫ్రెండ్స్, ఇక్కడ చూడు, కంచెకి మనం మామూలుగా ఫ్లవర్ మంచి డిఫరెంట్ అయిన మొక్కలు నాటుకున్నారు అనమాట, కంచెలాగా. వాళ్ళ ఇంటి ప్రహారీ గోడకు చూడు ఎంత అందంగా కట్టుకున్నారో, బాగుంది కదా, సూపర్ ఉంది, నీట్గా ఉంది. ఇక్కడ ఏమో చిక్కుళ్ళు అనమాట. ఇవి చిక్కుడు మొక్కలు, చిక్కుడు గింజలు, చిక్కుడు పిక్కలు, చిక్కుడు కాయలు. చూడు, ఇల్లు చూడు అంత వంటగది అంత నీట్గా ఉందా, చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇక్కడ మామూలుగా అయితే వంట వండుకునే దానికి చిన్న పొయ్యి లాంటిది పెట్టుకున్నారు. ఇది కూడా వంటగదే, కానీ ఏమైనా రీసెంట్గా కట్టుకున్నారు ఏమో ఒకవేళ. మనం ఇప్పుడు లోతు బంద అనే ఊర్లోకి వచ్చినాం అనమాట. ఇది ఒక జస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 10 ఇల్లులు మాత్రమే ఉంటాయి అనమాట, ఎక్కువ ఇల్లులు ఉండవు. సో ఇక్కడ కూడా మట్టితో కట్టిన ఇల్లులు అన్నీ చాలా అందంగా ఉన్నాయి చూసేదానికి. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడ కూడా ఒక విషయం తెలిసింది ఏంటంటే, ఇక్కడ వాటర్ కూడా మామూలుగా బోర్లకి వెళ్ళి వాటర్ అనమాట, కొండల్లోంచి రాళ్ళల్లోంచి వచ్చిన వాటర్ పైపులు వేసుకొని ఊళ్ళలోకి తెచ్చుకున్నారు. ఒకటేమో మామూలుగా తాగనీకి మంచినీళ్ళకి, ఇంకొకటేమో వచ్చేసి
మామూలుగా వాడుకోనికి బయట స్నానాలకి వాటికి వాడుకోనికి 2 పైపులు వేసుకొని రెడీ చేసుకున్నాను అనమాట. సో ఆ ఊరిని మీకు ఇప్పుడు చూపిద్దామని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చిన. సో ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే నాకు కావాల్సింది మీకు సపోర్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. సో కంపల్సరీ మీకు నాకు రిక్వెస్ట్ తోటి నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. అదే చేతిలో అది చుట్టనా పోవాక ఓకే ఓకే. చూడచ్చు ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం చిన్న చిన్న పాకలు ఉన్నాయి కదా ఇవన్నీ. ఇక్కడ మొత్తం షోళ్ళు కానీ గంటలు కానీ ఇంకా వచ్చేసి పప్పులు కానీ కందులు కానీ అవన్నీ వేసుకున్నప్పుడు అక్కడ చిన్న చిన్న పాకల దగ్గర మకాం అంటారు ఇల్లు. ఇదంతా వర్షం పడినప్పుడు చూసారు అంతా మొత్తం కాలం అంతా పైనుంచి ఫుల్ ఫోర్స్తో వచ్చేస్తుంది వాటరు. ఆ ఫోర్స్ వల్ల రావడం వల్ల అదంతా కొండంతా కోసుకుపోయింది మొత్తం గట్టిగా. చూడొచ్చు మీరు ఇప్పుడు ఇది అక్కడ మొత్తం అంతా కోసుకుపోయింది చూడొచ్చు. ఒకవేళ ఎక్కువ వర్షం వచ్చినా కూడా ఈ ఊర్లోకి మునిగిపోతుంది అది తెలిసి అయితే. ఇటు వస్తుంది మీదికి వచ్చేస్తుంది ఊర్లోకి మొత్తం. ఈ ఊరి పేరు ఏం పేరు? లూతుబంద. ఇక్కడ 3 ఇల్లులు ఉన్నాయి, 10 ఇల్లులు ఉన్నాయా? ఇది ఏ డిస్టిక్ వస్తుంది నాన్న? ఇది ఏ జిల్లాకి వస్తుంది? ఇది విశాఖ జిల్లా. అంటే మన జీకేవేది మండలమే కదా? ఓకే ఓకే. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి సొంతంగా కొనుక్కున్నారా? ఇక్కడ కొండ మీద నుంచి ఊట నీరు ఇక్కడికి తీసుకొచ్చినారు. ఓకే ఓకే. ఏ ఊరి పేరు ఏమన్నారు? లూతుబంద. అంటే తెలుగేనా మామూలుగా భాష? వేరే భాషనా? తెలుగు భాషనా? పీటీటీ భాష? పీటీటీ భాష. ఓకే ఓకే. ఇంకెవరు లేరా ఇంట్లో? అమ్మా రా తల్లి బయటికి. ఏముంది రామ్మా, ఇబ్బంది ఏముంది? పర్లేదమ్మా. మన అక్క వాళ్ళు మంచిగా ఏ పిక్కలమ్మా అవి? శ్రీరామ్ పిక్కలా? ఓకే. ఇవేనా అవి? ఓకే. ఇవేంటి? ఇవి తెల్ల అవి శ్రీరామ్ పిక్కలేనా? ఓకే. ఈ పచ్చివి అవేంటి? ఈ చిక్కుడుకాయలు, పెద్ద చిక్కుళ్ళు. ఓకే, బాగున్నాయి. మీ పేరేం పేరమ్మా? సీతమ్మనా? ఓకే. ఇల్లు బాగుంది తల్లి. కోట్లు పెట్టి ఇల్లు కట్టించి ఇంత అందంగా ఉన్నది తెలుసా? మంచిగా మట్టితోటే మంచి నీట్గా కలుపుకున్నారు. బాగుంది చూడండి, ఎంత మంచి నీట్గా కలుపుకున్నారు. బాగా నీట్గా అందంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చూడండి పైపు కనపడుతుంది కదా. ఈ పైపు మనం ఇంకా అక్కడ వాటర్ వస్తాయి కదా, ఫ్రీగా మామూలుగా వస్తాయి వాటర్. ఆ వాటర్ వచ్చి ఈ పైపు గుండా పైన ఎక్కడో ఉంటుంది వాటర్, చెమ్మ ఉంటుంది, చలము. ఆ చలము దగ్గర వాటర్ పైప్ పెట్టింటారు అనమాట. చూద్దాం ఒకవేళ ఎంత దూరం ఉందో. ఒకవేళ లాంగ్ ఉంటే కన్నా మనం పోలేము అనుకో, దగ్గరైతే కన్నా ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనం పోతుంటే వస్తుంది, కాళ్ళు వెంబడి పోతుంటే వస్తుంది అనమాట. ఇది వాళ్ళు ఏం దగ్గరే అన్నారు, అంటే వాళ్ళకి చూసేదానికి దగ్గర కనిపిస్తుందిలే, కానీ కొత్త కాబట్టి రోజు నడచలేదు కాబట్టి కొంచెం దూరం అనిపిస్తుంది. చూడవచ్చు చూడండి, ఇక్కడ ఒక పైప్ ఉంది. ఈ పైప్ కూడా అక్కడికే వాటర్. ఇది ఒక వేరే ఊరికి అనుకోవచ్చు. అయ్యమ్మా చూడు, ఏదో ఇక్కడ పెట్టిండనమాట. ఇది వేరే ఇంటికి, అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పైప్ పెట్టుకుని వీళ్ళు సొంతంగానే. చూడు ఇక్కడ నీళ్ళు, మంచినీళ్ళకి. సో ఇదంతా క్లీన్ చేసుకుంటే బాగుండు నాకు తెలిసి. కొంచెం పాచి పట్టింది, గుడ్డ కట్టింది దానికి నెట్టు కదా, వాటర్ మురుగునీరు అంతా రాకుండా గుడ్డ కట్టిండు. మొత్తం అడివే చూడు, భలే ఉంది. ఇదో చూడండి, ఆ పైప్ ఆ ఊర్లోంచి ఈ పైకి తీసుకొని వచ్చినారు. పైప్ ఇక్కడ పెట్టింటారు అనమాట. ఇదిగోండి, దీనికైతే ఏం పెట్టలేదు, గుడ్డ ఏం కట్టలేదు అనమాట. మామూలుగా అది మామూలుగా ఈ వాడుకునే దానికి, అయితే తాగనీకేమో ఆ పైప్ ఉన్నది, అది తాగనీకేమో వాడుకుంటాం అనుకుంటా అది తెలిసి. ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, రాళ్ళలో నుంచి వస్తాయి. స్వచ్ఛమైన నీరు, సూపర్ ఉంటాయి నీళ్ళు ఇవి.